నమస్తే, నా పేరు బిఆర్ కృష్ణ. మీరు చూస్తుంది ఆర్టీసీ న్యూమరాలజీ. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నవి ఏంటంటే, న్యూమరాలజీ పరంగా మొబైల్ నంబరు ఎలా ఉండాలి, ఏంటి, జోడీలు ఎలా ఉండాలి, ఏంటి, టోటల్ నంబరు ఏ డేట్లో పుట్టే వాళ్ళకి ఎటువంటిది ఉండాలి, ఏంటి అనేది వీడియోలు గట్రా చెప్పడం జరుగుతుంది. చాలా వీడియోస్ పెట్టడం కూడా జరిగింది. మొబైల్ నంబరు 10 నంబర్లు జోడీలు ఎలా చూడాలి, ఏంటి అనేది చెప్పడం కూడా జరిగింది. అలాగే పుట్టిన పిల్లలకి నేమ్ ఎలా ఉండాలి, ఏంటి అనేది కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది. ఏ నేమ్లో ఎలా ఎటువంటి నెంబర్స్ వస్తాయి, ఎటువంటి రాంగ్ నెంబర్స్ ఉంటాయి, ఎటువంటి రిజల్ట్ ఉంటుంది, ఏంటి అనేది కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే 8 ఉంటే ఎలా ఉంటుంది, ఏంటి వారి లైఫ్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది. స్క్రిప్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఏ విషయం కూడా క్లారిటీగా అవ్వకపోవడం గట్రా జరుగుతుంది. కాబట్టి వీడియోని కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. చూస్తే మీకు ఏ విషయం అనేది క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది. ఏ వీడియో అయినా సరే వీడియోని ఎండ్ వరకు చూస్తే ఏంటంటే పూర్తిగా అర్థమవడం గట్రా జరుగుతున్నాయి. కాబట్టి అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే 8. ఈ 8 అనే నెంబరు ఉంటే ఎలా ఉంటుంది, ఏంటి అనేది చూద్దాము. ఇది 8 ఏంటంటే ఇది చాలా స్లో గ్రహం అనమాట. ఇది చాలా స్లో గ్రహము. ఇది ఒక్కసారి ఉంటే చాలు, అంతకంటే ఎక్కువ ఉండడం అనేది అంత మంచిది కాదు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లకి చూసి ఇంకా ఎక్కువ 1, 2 ఇంకోటి ఉంటే ఉండొచ్చేమో, కానీ అంతకంటే ఇది ఎక్కువ రిపీట్ అవడం అనేది అంత మంచిది కాదు. ఇదేంటంటే ఈ ప్లానెట్ ఏంటంటే స్లో ప్లానెట్ అనమాట. ఇది చాలా నెమ్మదిగా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే ఇది మామూలుగా ఒకసారి ఇటువంటివి ఉంటే ఏంటంటే వీళ్ళు మంచి హార్డ్ వర్క్ ఇటువంటివి చేయడం గట్రా జరుగుతుంటాయి అనమాట. అంటే ఒకసారి 2 సార్లు ఇలా ఉంటే ఏంటంటే కొద్దిగా ఇది ఏంటంటే ఒక హార్డ్ వర్క్, మంచి వర్కర్స్ అని చెప్పొచ్చు. మంచి హార్డ్ వర్క్ చేయడం గట్రా చేయడం మంచి రిజల్ట్ గట్రా తెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. అదే ఇప్పుడు అంటే ఇదేంటంటే వీళ్ళు ఎక్కువ నిజాయితీగా ఉండాలి, మంచి నిజాయితీతో జీవించాలన్నమాట. నిజాయితీగా ఉంటే వీళ్ళు 1, 2 సార్లు నెంబర్ ఉండేటప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎప్పటికైనా మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది అనమాట. కానీ అదే ఇప్పుడు ఇదే నెంబర్ 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఇటువంటివి కొంతమంది 888, 888 ఇలాంటివి ఉంటాయి అనమాట. 5, 8 ఇలా ఉండడం గట్రా జరుగుతుంటాయి. ఇదేంటంటే ఇది ఎక్కువగా ఈ నెంబర్ అనేది ఉంచుకోకపోవడం చాలా వరకు మంచిది. ఇదొకటి, 7, 2 ఇటువంటి నెంబర్లు ఎక్కువగా రిపీట్ అవ్వడం అంత మంచిది కాదు. కాబట్టి ఇది 8 ఏంటంటే ఇది అంటే ఈ నెంబరు ఎక్కువ సార్లు రిపీట్ అవడం గట్రా జరిగిందంటే వీళ్ళు ఎక్కువ అంటే ఇదేంటంటే చాలా నీతి నిజాయితీతో ఎక్కువ జీవించడం గట్రా చెయ్యాలన్నమాట. అదే ఇవి ఎక్కువగా అలా ఉండేటప్పుడు వీళ్ళకి ఎప్పటికైనా మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. కానీ ఎక్కువసార్లు ఈ నెంబర్ రిపీట్ అయితే ఏంటంటే వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయడం ఇటువంటివి చేయడం కూడా జరుగుతుంటాయి. కానీ ఎంత చేసినా సరే ఫలితం అనేది ఉండకపోవడం ఇటువంటివి జరుగుతాయి. ఒకవేళ వీళ్ళు అంటే అక్రమంగా సంపాదించడానికి ఇటువంటి ఆలోచనలు గట్రా వీరిలో ఎక్కువ ఉండడం గట్రా జరుగుతుంటాయి. అలా జరిగేటప్పుడు ఏంటంటే ఇది ఎక్కడో దగ్గర ఇక్కడ అంటే ఇదేంటంటే ఎప్పుడు నీతి నిజాయితీతో ఉండాలి అనే ప్లానెట్ అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇవి ఎక్కువ రిపీట్ అయితే ఏంటంటే వీళ్ళు ఎక్కువ అంటే మోసాలు చేద్దాము, అలా చేద్దాము, ఇలా చేద్దాము ఇటువంటి ఆలోచనలు గట్రా ఉండడము ఇటువంటివి జరుగుతుంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇది ఏంటంటే వీళ్ళకి ఎక్కడో దగ్గర ఇరికించడం ఇటువంటివి జరగడం గట్రా జరుగుతుంటాయి. కాబట్టి ఇది ఎక్కువ ఈ నెంబర్ ఉండకపోవడం చాలా వరకు మంచిది. అలాగే ఈ 8 ఏంటంటే మంచి హార్డ్ వర్కర్స్. వీళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేయడము ఇటువంటివి జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఇది ఒకసారి ఉంటే చాలు, లేదా 2 అంతకంటే ఎక్కువ ఉండడం అనేది ఈ 8 మంచిది కాదు అంత. అలాగే ఇదేంటంటే అలాగా వీళ్ళు చాలా స్లో ప్లానెట్. కాబట్టి వీళ్ళేంటంటే వీళ్ళు చాలా ఎందులో అయినా సరే
అంటే ఒక ప్రమోషన్ రావాలన్నా సరే ఒక ఎంప్లాయీగా ఉన్నారు అంటే ఇది ఏంటంటే ఈ స్లోగా ఇదవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఒక ప్రమోషన్ రావాలంటే జనాలు ఒక 1 ఇయర్‌లో రావాల్సింది ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల్లో ప్రమోషన్ రావడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయన్నమాట. స్లోగా అంటే ఎవరైనా మనకు డబ్బులివ్వాలి అన్నా సరే అవి అంత తొందరగా ఇవ్వకపోవడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయన్నమాట. అంతా ఆహ్, అంటే అంటే తొందరగా ఏది జరగదనమాట. అంతా స్లోగా ఇవి జరగడం కూడా జరుగుతుంటాయి కాబట్టి ఇది ఎక్కువగా ఉండకపోవడం చాలా వరకు మంచిది. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. థాంక్ యూ.